అనగనగా ఒక పల్లెటూరులో గణేష్ అనే వ్యక్తి ఉండేవాడు. గణేష్కి ఊర్లో ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో తన భార్య ఉమా, తన చిన్న కొడుకు శ్రావణ్, అలాగే తన తండ్రి మురళి ఉండేవారు. గణేష్ వాళ్ల నాన్నకి వయసుమీద పడిపోయింది. తన పని తాను చేసుకోలేకపోయేవాడు. అయితే గణేష్ వాళ్ల భార్య ఉమా కాస్త కోపదారి మనిషి. గణేష్ వాళ్ల ఇల్లు చాలా చిన్నది అవ్వడంతో ఆ ఇంట్లో ఆ నలుగురు పడుకోవడానికి రోజు ఇబ్బందిగా ఉండేది. గణేష్ వాళ్ల భార్య ముసలి వాడైన తన మామని రోజు తిడుతూనే ఉండేది. ఒకరోజు ఆ ముసలి అతను చాలా ఆకలితో అలమటిస్తున్నాడు. ఇంట్లో సమయానికి ఎవ్వరూ లేకపోయేసరికి ఆకలికి ఆగలేక ఇంట్లో ఉన్న అన్నం వేసుకొని తిన్నాడు. అయితే ముసలివాడు కావటంతో చేతులు కాళ్ళు వణుకుతూ ఉండటం వలన ఇంట్లో అక్కడక్కడ అన్నం కూర పడిపోయింది. బయటకి వెళ్లి వచ్చినా ఉమా తన కొడుకు శ్రవణ్ ఇంట్లో నేలంతా అన్నం కూర పడి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఉమకి పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఉమా ముసలి మామ దగ్గరకి వెళ్లి ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. పక్కనే ఉన్న తన కొడుకు అలా తిట్టడం విని భయపడ్డాడు. ఉమా ఆ ముసలాయనని తిట్టి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తన కోడలు అన్న మాటలకి ముసలాయన గుండె కన్నీరు మున్నీరైంది. అప్పుడు ఉమా చిన్న కొడుకు తన తాత దగ్గర కూర్చొని బాధపడకు తాతయ్య, మమ్మీ పిచ్చిది అని ఓదారుస్తున్నాడు. అప్పుడు ఆ తాత, ఏం కాదులే నాయనా, నాకు రోజు ఇవి మామూలే అని చెప్పి పంపించాడు. ఊర్లో పని చేసుకొని ఇంటికి వచ్చిన గణేష్ ఇంట్లో దిగులుగా బాధగా కూర్చున్న తన తండ్రిని చూసి, ఏమైంది నాన్నా అని గణేష్ తన తండ్రిని అడిగితే, ఏమిలేదు నాన్నా అని తన తండ్రి దిగులుగా మొహం పెట్టాడు.